అందరికీ ప్రైజ్ ద లార్డ్. 14th ఫిబ్రవరి. ఈరోజు యేసయ్య మిమ్మల్ని చూసి చెప్తున్నది ఏంటంటే, శ్రమ గల వారికిని దీనులకును న్యాయము తీర్చుడి అని కీర్తనలు 82:3లో చెప్పబడింది. డూ జస్టిస్ టు ద అఫ్లిక్టెడ్ అండ్ నీడీ. ఈ కీర్తనల్లో దేవుడు న్యాయాధిపతిగా నిలబడి నాయకులను మరియు అధికారులను గర్దిస్తున్నాడు. కాబట్టి ప్రియమైన బిడ్డల్లారా, అన్యాయాన్ని చూసి మౌనంగా ఉండకూడదు. సహాయం చేయగలిగితే చేయాలి. బలహీనుల పక్షాన నిలబడాలి. దేవునికి నిజమైన ఆరాధన అంటే కేవలం ప్రార్థన కాదు, న్యాయం చేయడం మరియు దయ చూపించడం కూడా. చిన్ని ప్రార్థన. ప్రియమైన పరలోక తండ్రి, నీకు స్తోత్రములయ్యా. బలహీనులను చూడగానే స్పందించే హృదయాన్ని మాకు దయచేయి తండ్రి. అన్యాయం జరిగినప్పుడు మౌనంగా కాకుండా నీతిగా నిలబడే ధైర్యాన్ని ఇవ్వు తండ్రి. నీ ప్రేమను చేతుల ద్వారా చూపించగలిగినట్లు మమ్మల్ని వాడుకోము తండ్రి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.